నేనేమి షరతులు పెట్టలేదండి. ఆయన కూడా ఏమి హామీ ఇవ్వటం అలాంటి చర్చ జరగలేదు. ప్రస్తుతం విభజన జరిగిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో కానీ ఉన్న సమస్యలు కానీ రాష్ట్రాన్ని విభజన జరిగిన తర్వాత క్రైసిస్లో ఉండగా ఎలా ముందుకు తీసుకెళ్లాలనే విషయం కానీ చాలా లోతుగా చర్చించడం జరిగింది. అదేవిధంగా రాజకీయపరమైనటువంటి న్యాయమైనటువంటి అంశాలని చర్చించడం జరిగింది. ఆల్ ఆస్పెక్ట్స్. చంద్రబాబుతో భేటీ అయ్యారు కదా, భేటీలో ఎటువంటి చర్చ జరిగింది, అటు నుంచి ఏ విధంగా మిమ్మల్ని ఉండమని చెప్పారు? అంటే మీరు సాటిస్ఫై అవ్వలేదు? సాటిస్ఫై ఇన్ ద సెన్స్ ఆ గంటలో మాట్లాడుకున్నంతవరకు ఓకే. ఎందుకంటే ఆయన ఒక ముఖ్యమంత్రి హోదాలో జరిగిపోయినటువంటి అన్ని అంశాల మీద ఆయన అడ్రస్ చేసి ఫర్దర్గా ఇలా ఉంటామని నేను అప్పటికప్పుడు ఆ పార్టీలో ఉన్నటువంటి క్రియాశీలక మెంబర్గా, ఒక శాసనసభ్యుడిగా, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నేను ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆలోచించడం జరిగింది. అట్ ది సేమ్ టైం అంతకు పూర్వం 3 సంవత్సరాలు 4 నెలలు నేను ఆ పార్టీలో కొనసాగిన క్రమంలో జరిగినటువంటి ప్రతి అంశం సామాజిక పరమైనటువంటి అంశం, నా వ్యక్తిగతం కాదు. అది రాజకీయపరమైనటువంటి అంశం, అది కూడా నా వ్యక్తిగతం కాదు. వీటన్నిటిని బేరీజు చేసుకొని ఇంత జరిగిన తర్వాత మరలా ఫర్దర్గా కూడా ఇదే పార్టీలో కొనసాగితే ఇది కరెక్ట్ కాదనేది నేను కానీ భావించటం, అదేవిధంగా నాకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి 100కి 100 మంది అనుచరులు కూడా, నా వెల్విషర్స్ కూడా భావించి ఇక అక్కడ కొనసాగటం సమంజసం కాదని చెప్పి రిజైన్ చేయడం జరిగింది. సార్, మీరు అధికారానికి పార్టీకి సంబంధం లేని వాళ్ళు ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారని మీరు లేఖలో రాశారు సార్, రాజీనామా లేఖలో రాశారు. ఎవరు సార్? 1,00,000 ఉండేయండి, 1,00,000 దృష్టాంతాలు. ఎంఈడియా ఎవరండి? ఎంఈడియా ఎవరు? సాయంత్రానికి ముఖ్యమంత్రి గారి నివాసంలో చర్చించేది ఎవరు? ముఖ్యమంత్రి గారి నివాసంలో కానీ, అదేవిధంగా సీఎం పేషీలో కానీ ఎక్కడన్నా అఫీషియల్గా ఎన్రోల్మెంట్ మీరు చూసారా? మీడియా ఇక్కడ ఒక 50 మంది ఉన్నారు, ఎవరెవరు కలుస్తున్నారు అనేది. వీళ్ళంతా ప్రభుత్వానికి సమాజానికి అతీతంగా ఉండే శక్తులే. పొద్దున్న లేస్తే చంద్రబాబు నాయుడు గారిని సీఎం పేషీలో కానీ ఇంట్లో కానీ కలుస్తున్నారు. మా బోటోళ్ళకి కానీ సామాన్యులకు కానీ సమాజం గురించి మాట్లాడాలనే వాళ్ళకి ఏసవంతు కూడా అక్కడ స్పేస్ లేదు. దానికోసమే మేమందరం కూడా విభేదించడం జరిగింది. జనసేనకు వెళ్తారని చెప్పారని ఇంతకు ముందు 10 days బ్యాక్ కూడా జగన్ గారితో మీరు అపాయింట్మెంట్ తీసుకున్నారు, వస్తారని చెప్పడం జరిగింది. అంటే జనసేనకు వైసీపీకి మీరు ఒకసారి బేరీ చేసుకుని వైసీపీ లేదమ్మా, నేను జనసేనకు వస్తాను నేను ఎవరితో చెప్పలేదు. పవన్ కళ్యాణ్ గారితో రాష్ట్రం గురించి అనేక సార్లు చర్చించినటువంటి మాట వాస్తవం. నన్ను ఆయన రమ్మంటం కానీ నేను ఆయనకి పార్టీలోకి వస్తానని కానీ చెప్పలేదు. ఎట్ ది సేమ్ టైం 10 రోజుల క్రితం కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారికి కలుస్తానన్న మాట నేను చెప్పలేదు. మీ అనుచరులతో పాటు మీరు అధికారికంగా ఎప్పుడు వైసీపీ రాజీనామా చేసి రావాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి కండిషన్. అయితే మీరు ఎమ్మెల్యే పదవికి ఎప్పుడు రాజీనామా చేస్తున్నారు? మరొకటి, వైసీపీలోకి అధికారికంగా ఏ రోజు జాయిన్ అవుతుంది? నేను ఇండిపెండెంట్ ఎమ్మెల్యే కదండి, తెలుగుదేశం ఎమ్మెల్యే కాదు కదా. నేను రాజీనామా చేసే క్వశ్చన్ ఏమిటిది? నాది ఒక పార్టీ ఉంది అసెంబ్లీలో. అలాంగ్ విత్ దట్ ఐ విల్ జాయిన్ విత్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ పార్టీ. వెళ్ళి మాట్లాడి ఒక మంచి రోజు చూసి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఐ విల్ జాయిన్ విత్ జగన్మోహన్ రెడ్డి గారు. నచ్చిందో నచ్చలేదో, నాకు నచ్చిన విధంగా, మా ప్రాంతానికి నచ్చిన విధంగా, ప్రజలకు నచ్చిన విధంగా తెలుగుదేశం పార్టీ నాతోటి అక్కడ జనంతో ఉందో లేదో మీరు ఆంధ్రజ్యోతి ఈనాడులో పేపర్ చదువుకుంటే 3 సంవత్సరాల నుంచి సరిపోద్ది. నేనేం అబద్ధం చెప్పే వ్యక్తిని కాదు. నాకు అసలు వ్యక్తిగతమైనటువంటి ఏ రకమైనటువంటి వ్యవహారాలు లేవు. నేను ఎంతకు మించి చెప్పడం కూడా సమంజసం కాదు. ఇప్పుడు ఎందుకు వెళ్తామంటే, మొన్న కూడా చెప్పిన రీజన్ ఏంటంటే, అద్భుతంగా ఉంది, గొప్పగా ఉందని పార్టీ వాళ్ళు చెప్పుకుంటున్నారు కదా. గొప్పగా ఉన్న చోట ఎవరినైనా సరే దోవనెళ్ళే దానయ్యని దానమ్మను పెట్టైనా వాళ్ళు చేసుకోగలరు. నా బోటాడు లేనప్పుడు నేను ఒక మీలాగా చిన్న రిపోర్టర్ ఎలా నేను సామాన్య మానవుడిగా వచ్చి ఈ స్థాయికి వచ్చాను. నన్ను నిందించకుండా ఉంటుంది, ఆక్షేపించకుండా ఉంటుంది సమాజం అని నేను ఈరోజు పక్కకు రావడం జరిగింది. అది గొప్పగా ఉందా లేకపోతే ఇంకొక ఎలాంటి పరిస్థితి ఉందో కాలం నిర్ణయించింది. మీరు ఇక్కడ జాయిన్ కావడం స్పష్టం కావడంతో మీటింగ్స్ పెట్టారు కదా కార్యకర్తలతో అందరితో, అంటే అందరూ యునానిమస్గా అభిప్రాయం తీసుకున్నారు వైసీపీలో చేరాలి, లేకుంటే మీరేమైనా మీ కుటుంబ సభ్యులు? అంటే నాకు అనేది సామాజిక పరంగా ఎలా అనేది రాజకీయ పరంగా ఒక విధానం ఉంటుంది కదండి. ఇంటర్నల్గా ఆ సిస్టమ్ అందరితోటి నేను సంప్రదించడం జరిగింది. సార్, ఇప్పుడు మీరు ఇక్కడ జాయిన్ అవ్వడం అనేది కన్ఫర్మ్ కావడంతో చీరాలలో బలరాంని మీకు ప్రత్యక్షంగా నిలిపే అవకాశాలు, నాకు అవతల ఎవరు ఉన్నారనేది నాకు అనవసరం కదండి.
నేనైతే వైసీపీ పార్టీ తరఫున జాయిన్ అయ్యి వైసీపీ నుంచి కంటెస్ట్ చేస్తాను. అది మాత్రం చెప్పండి. చీరాల అసెంబ్లీ నియోజకవర్గంలో మీరు ఒక సామాజిక వర్గానికి సంబంధించిన నేత అయినప్పటికీ మీరే ఒక బలమైనటువంటి సామాజిక వర్గం నేతలతోటి మీకు ఇబ్బందులు ఉన్నాయి. అలాగే చీరాల ప్రకాశం జిల్లా అధ్యక్షుడు జనార్దన్తో కూడా మీకు విభేదాలు ఉన్నాయి. ఒక సామాజిక వర్గంతో మీకు అనేక విభేదాలు ఉన్నాయి కాబట్టి మీరు వైసీపీ ప్రయాణం చేస్తున్నారనేది ఒక టాపిక్. ఇది ఎంతవరకు వస్తుంది? నేను పార్టీ మారటానికి నా కాన్స్టిట్యున్సీ పరిస్థితులే కాదండి, పొద్దున్న లేస్తే ఈ చెప్పే అబద్ధాలు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇలా రాష్ట్రంలో బాగా ప్రాచుర్యంలో ఉండేది పసుపు కుంకుమ కదండి. టైటిల్ చాలా బాగుంది, హిందువులకి చాలా పవిత్రమైంది. అంటే కాళ్ళకి పారాణి పసుపు, ముఖానికి కుంకుమ తిలకం అంటే అత్యంత పవిత్రమైనది. దీన్ని ఎంత చండాలం చేశారంటే మీరు ధర్మంగా మీరు యాజ్ ఏ రిపోర్టర్గా సమాజానికి సమాచారం అందించారు. గత 32 నెలల నుంచి వడ్డీ రాయితీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి 6,500 కోట్లు ఇవ్వలేదండి. 6,500 కోట్లనే మొన్న 2,200 కోట్లు ఇచ్చారా, ఇంకా చేరకుండా. ఈ పసుపు కుంకాన్ని జారుడు బండ మీద పోశారు పాపము తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు. పవిత్రమైన పసుపు కుంకాన్ని జారుడు బండ మీద పోస్తే గాలి కొంత ఎగిరిపోతుంది అవినీతి మార్గంలో, కింద నేల మీద కొంత పోతుంది. ఇది నిజంగా డ్వాక్రా మహిళలు ఇబ్బందుల్లో ఉన్న మాట నిజం. 20,000 కోట్ల అప్పులు ఉన్నాయి, 18,700 కోట్లు బ్యాంక్ లింకేజ్ కింద, 1,300 కోట్లు శ్రీనిధి కింద, ఉన్నతి కింద 1000 కోట్లు ఎస్సీ ఎస్టీలకి, అదేవిధంగా సిఏఎఫ్ కింద ఒక 400-500 కోట్లు ఉంటే ఈ మొత్తం కలిపి మాఫీ చేస్తానని ఆయన చెప్పాడు. మీరు కూడా ఎవరు అడగట్లేదు, ఆయన అది ఇంతవరకు మాఫీ చేయలేదు. ఆయన బ్యాంక్ లింకేజీకి సంబంధించినటువంటి ఏదైతే వడ్డీ రాయితీ 6,400 కోట్లు ఉందో దానికి పవిత్రమైన పసుపు కుంకుమ, నేను డ్వాక్రా మహిళల్ని అపీల్ చేస్తున్నా, ఇది పసుపు కుంకుమ అని పేరు పెట్టి పవిత్రమైనటువంటి పేరు. యాక్చువల్గా క్రిస్టియన్స్కి ముస్లిమ్స్కి సంబంధం ఉండదు ఆ పదం, ఓన్లీ ఇట్ ఈజ్ రిలేటెడ్ టు ద హిందూస్ ఓన్లీ. సరే, అయినప్పటికీ ఏ మతమైన పవిత్రం అంటే గౌరవించాల్సిందే. అంత పవిత్రం పెట్టి మీరు అపవిత్రం ఎట్లా చేస్తారు? ముందు 6,400 కోట్లు ఇవ్వండి, ఆల్రెడీ కట్టుకున్నారు కదా. జూలై 2006 నుంచి ₹1 అంటే సున్నా వడ్డీ అంటారు. రాజశేఖర రెడ్డి టైంలో పావుల వడ్డీ ఉంది కదా, సున్నా వడ్డీ వచ్చిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో, ఇప్పుడు ఉన్నారు తెలుగుదేశం, సున్నా వడ్డీ తాలూకా 6,400 కోట్లు డ్వాక్రా మహిళలకి ఈ ప్రభుత్వం బకాయి ఉందండి. అది ఇవ్వకుండా దానికి పవిత్రమైన పసుపు కుంకుమ పెట్టి ఆ పసుపు కుంకాన్ని జారుడు బండ మీద పోసాడు. గాలిలో కొంత కొలిసిపోతుంది, నేలలో కలుస్తుంది. ఇది దుర్మార్గం. ఓట్ల కోసం 2,000 ఇస్తే పేదల్ని హీనంగా చూడాలి, కొనాలి. ఇలాంటి నీచమైనటువంటి ఆలోచనల్ని భరించలేక అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఈ అతీతమైనటువంటి శక్తులు, నిజంగా నేను కొన్ని విషయాల్లో ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు గారి చేతిలో కూడా ఏమన్నా ఉండట్టు అనిపిది నాకు. ఆయన కట్ట మీద ఉండి పెద్ద పెద్దవాళ్ళు వస్తారు, ఆయనకన్నా గొప్ప వ్యక్తులు, కళ్ళతో సైకి చేసుకెళ్ళి వ్యవస్థను నడిపేవాళ్ళు. ఈ భరించలేక జనానికి మనం ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. చేతైన వరకు మనం ఫైట్ చేస్తాం. అక్కడ లోకల్లో నన్ను ఎవరు ఏం చేయగలిగేది ఏం లేదు. నేను దేనికైనా పెద్ద ఆలోచించామండి కదా, ఐఎమ్ నాట్ అంబిషియస్. రేపు ఏ రోజున ఏమవుతుందో ఏం గానో ప్రజలు ఉండారు. కులాలకి మతాలకి పార్టీలకి అతీతంగా పెద్ద పెద్ద ఉద్యమాలు చేసినటువంటి చీరాల అది కారించేడు ఉద్యమం సంబంధం లేని సమస్యను ఎత్తినేసుకొని సంవత్సరాల తరబడి పోరాడింది. స్వాతంత్ర ఉద్యమంలో గాంధీ గారు షెడ్యూల్ లేకపోతే గాంధీ గారి నుంచి చీరాల పేరాలు అట్నే బాబోటలందరినీ కూడా ఇక్కడిదాకా తీసుకొచ్చింది. వాళ్ళందరూ అండదండలతోటి నేను జనం వైపు నిలబడి ఈ దుర్మార్గాల్ని, ఈ నీచమైనటువంటి వరస్ట్ కులతత్వమైనటువంటి వ్యవహారాన్ని నేను ప్రశ్నించదలుచుకొని దానికి సరైనటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి కొడుకుగా మేమందరం చాలా దగ్గరగా వాళ్ళ ఫాదర్ని చూసాం. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర గురించి చాలా తక్కువ మాత్రమే తెలుసు, విన్నాము తప్పితే. అలాంటి ఆయన కొడుకు కాబట్టి ఈయన కూడా నీతివంతంగా ఉంటాడు. ఈ రోజున రాష్ట్రంలో ఇంతకు మించిన వేరే ఆప్షన్ లేదండి. ఖచ్చితంగా నాలాగా ఆలోచించిన ప్రతి ఒక్కడు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మట ఉండాల్సిందే. అందరూ ఏమంటారు, జగన్ అలా ఉంటాడు ఇలా ఉంటాడు అన్న 100 విషయాల్లో 100కు మంది గెట్టినాడు కూడా, ప్రాణమైన మాట తప్పుడనే మాట అంటాడు గెట్టినాడు కూడా. నేను ఒక్క దానికి ఇది జగన్మోహన్ రెడ్డి గారు బెటర్ వే. నన్ను తెలుగుదేశం వాళ్ళు కన్విన్స్ చేసిన మాట, ముఖ్యమంత్రి గారు సానుకూలం, ఎన్ని వాస్తవాలు కానీ సమాజపరంగా ఆలోచిస్తే మేము భరించే కాదు. దానికి రెమెడీ వచ్చి ఇక్కడే జగన్ గారు, అందుకని ఆయనతో పాటు జాయిన్ అవడానికి. అంటే నాట్ స్పెసిఫిక్ అండి, వస్తారు, చాలా మంది వస్తారు, మీరే చూస్తారు కదా. నేను ఎప్పుడు కాపు రిజర్వేషన్ల ప్రాసెస్లో లేనండి, నాకు దాని గురించి కూడా పెద్ద అవగాహన లేదు. ఏ అంశమైనా రాజకీయం చేయకూడదు అనేది నా తాలూకు ఉద్దేశం. అంటే నేను చాలా చిన్నోడిని, మీ రిపోర్టర్ స్థాయిని. నేను రాజకీయ పరంగా ఎప్పుడు ఒక సామాజిక దృక్పథంతో, వాస్తవ దృక్పథంతో పోయేవాడిని. ఎట్ ది సేమ్ టైం ఈ కాపు రిజర్వేషన్ దీంట్లో కూడా ఈయన మా సొంత అన్నయ్య. ముద్రగడ్డ గారి రైలు దహనం కేసులో అసలు లేకపోయినా ఈయన 5వ ముద్దాయి. ముద్రగడ్డ గారు ఫస్ట్ ముద్దాయి,
రెండో ముద్దాయి సాయి సుధాకర్ నాయుడు, అక్కడ తాటిచెట్టు రాజా, ఇంకొకరు ఎవరో ఒక పేరు పెట్టారు ఆ తోటగల్ ఆయన, ఐదో ముద్దాయి ఈయన. కానీ అసలు ఆ ప్రాసెస్తో మాకు ఎలాంటి సంబంధం లేదు. అక్రమంగానే ఇట్లాంటి కేసులన్నీ కూడా పెట్టడం జరిగింది. సరే, ఈ కేసులు ఏమి మాకు లెక్క కాదు, చీరాలకే లెక్క కాదు. ఎట్ ది సేమ్ టైం 100 అంశాలు ఆ అసెంబ్లీ సాక్షిగా ఇవాళ ఒకటి రేపు ఒకటి, ఇవాళ ఒకటి రేపు ఒకటి. నిన్న చెప్పింది మర్చిపోండి, ఇవాళ చెప్పింది ఈరోజు గుర్తుపెట్టుకోండి, మళ్ళీ రేపు నేను ఏదైనా చెప్తే దాన్ని గుర్తుపెట్టుకోండి. ఇదే సిద్ధాంతం. పిచ్చి పడుతుంది. అంటే ఒకవేళ ఆయనకి 70 సంవత్సరాలు వచ్చింది, అల్జీమర్స్ వచ్చినాయి అనే ఒక అనుమానం కూడా ఉండేటటువంటి పరిస్థితి. అద్భుతంగా తీర్మానం చేసి పంపి ఒక 50 మంది చేత పొగిడిస్తారు. మనకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అవసరంలా, ప్యాకేజీ అని చెప్పి సన్మానాలు చేస్తారు. మళ్ళా మరుసటి నెలలో మోడీ గారు తోటి ఏమొస్తుందో తెలియదు. ఐబీ వాళ్ళు ముందుగానే గుర్తించి ఇతను చెడు మనస్తత్వంతో ఉన్నాడు, పక్కన పెట్టాలని గుర్తించగానే మళ్ళీ మార్చేసి ఆయన వ్యక్తిగతమైనటువంటి ఆయన భయాలను తీసుకొచ్చి జనం మీద రుద్ది, ఇంత దుర్మార్గం. మీరు మీ ఇష్టం వచ్చిన ఒక నెల రోజుల్లో ఆయన మాట్లాడిన భాష అవును కాదు, అవును కాదు. మీరు చూసుకోండి. పిచ్చి పట్టింది అనుకుంటారా, అల్జీమర్స్ అనుకుంటారా? అంటే సాగిపోతుంది. మనం ఏమి చెప్పినా వింటారు. ఒక నీచమైనటువంటి వ్యక్తిత్వంతో రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్పింది. క్రైసిస్ తర్వాత ఒక అనుభవపరుడు. ఒక నెల ముందు కూడా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు వైపు ఉన్నారు. కేవలం అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఇస్తే హైదరాబాద్ నుంచి పారిపోయొచ్చాడు వితౌట్ ఎనీ రీజను. అసలు మనం ఫైట్ చేసిందే 10 సంవత్సరాలు హైదరాబాద్ కోసం. అద్భుతమైన హైదరాబాదు. చండీగఢ్ హర్యానాకి పంజాబ్కి క్యాపిటల్గా 5 సంవత్సరాలకి ఇస్తే 45 సంవత్సరాల నుంచి కొనసాగుతూ ఉంది. ఎవరైనా 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు, దట్ ఈజ్ రైట్ అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్, దట్ ఈజ్ రైట్ బిజినెస్ డెసిషన్. ఇది హైదరాబాదు మన ప్రాంతం వాళ్ళకి, పేదవాడికి అమెరికా లాంటిది. దీన్ని వదిలేసి నీ వ్యక్తిగతమైన చిన్న విషయాన్ని, అంటే మన పాత రోజుల్లో కూడా పెరికి కులం అనేది ఒకటి ఉండేది. కులం అంటే లక్షణాన్ని కులం కింద మారింది. అది మనిషి రాజు అనేవాడు యుద్ధభూమిలో ఫైట్ చేస్తూ చచ్చిపోతే ఏమైందంటే ఆ స్పిరిట్ ఇంకొకటి క్యారీ చేస్తాడు. మన రాజ్యాన్ని రక్షించుకోవాలి, ఇదే స్ఫూర్తితోటి లొంగిపోయామనుకోండి, వదిలిపెట్టామనుకోండి, జనాన్ని అందరినీ, మహిళల్ని చెరపడతారు, పురుషులను అయితే బానిసల కింద మారుస్తారు, సంపదను దోసుకుంటారు. ఇవాళ అలానే 10 సంవత్సరాలు రాజ్యాంగం ప్రకారం కలిగినటువంటి మన హైదరాబాద్ మన హక్కు ఉంటే పారిపోయి 1 సంవత్సరం లోపు వెళ్ళిపోతే ఏందండి చెప్పారు రీజన్? మనం దీనికోసమే కదా, వాళ్ళ వెంకయ్యనాయుడు గారే కదా 5 కాదు 10 కావాలన్నారు, వచ్చింది. 10ని 20 చేసుకుంటారా? అది రైట్ పరిపాలన డెసిషన్. ఎందుకు వచ్చాం మనమాట? ఏముందో చూడండి అక్కడ. ఈనాడు ఆంధ్రజ్యోతి చూడొద్దులే, ఫిజికల్గా చూడండి వచ్చి ఏముంది. ఇవాళ ఉద్యోగస్తుల గురించి కూడా మాట్లాడతాడు. ఉద్యోగస్తులే సాక్ష్యం. ఉద్యోగస్తుల్లో సంఘాల నాయకులు వద్దు, వాళ్ళకి దేవుడితో సమానం, వాళ్ళకి దండం పెట్టాలి. సంఘం నాయకులు కాదు, సామాన్య ఉద్యోగులు. ఎవరు నన్ను ఎన్జిఓ వాళ్ళని అడగండి, రెవెన్యూ వాళ్ళని అడగండి, మిగిలిన పోలీస్ డిపార్ట్మెంట్ని అడగండి. తాగడానికి మంచినీళ్ళు ఉన్నాయా? కూర్చోడానికి 4 చెట్లు ఉన్నాయా? పేపర్ మీద వద్దు, మళ్ళీ చెప్తున్నా, కొన్ని టీవీలో వద్దు, ఫిజికల్గా చూడండి. ఇది దుర్మార్గం. ఏదో మనకు ప్రజలు ఒకసారి అవకాశం ఇచ్చారని చెప్పి ఇష్టం వచ్చినట్టు మేనేజ్ చేయొచ్చు, మీడియాని మేనేజ్ చేయొచ్చు. చాలా నీచమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు వాస్తవంగా చాలా చిన్న స్థాయి నుంచి వచ్చాడు. ఆయనకి ఆయన వర్గం, ఆయన వ్యవస్థే ఆయనకు ముఖ్యమైనట్టుగా ఒక పరమైనటువంటి ఒక వాదంలోకి, కులవాదంలోకి వెళ్ళిపోయాడు. దాని నుంచి బయటికి ఆయన తేపోతే మనకు స్వతంత్రం వచ్చి కూడా వేస్ట్. ఆయన్ని చంద్రబాబు నాయుడు గారు ఆ తత్వం కలిగినటువంటి దీని నుంచి రాష్ట్రాన్ని మేము రక్షించుకోలేకపోతే మేము రాజకీయాల్లో ఉండి బతికుండి కూడా వేస్ట్. మీ గురువు గారు రోసయ్య గారు మీ గురువు గారుగా భావిస్తూ ఉంటారు కదా, రోసయ్య గారు అనుమతి తీసుకున్నారా, ఆశీస్సులు తీసుకున్నారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గారు? నేను కలిశానండి. నువ్వు చాలా ప్రజెంట్ మోడర్న్ పాలిటిక్స్ గురించి చాలా బాగా ఆలోచిస్తావు. నీ మనసుకు నచ్చి ఉన్న పరిస్థితులను బట్టి నేను ఏ నిర్ణయం అయితే తీసుకుంటావు అదే కరెక్ట్ నిర్ణయం తీసుకోని చెప్పి ఆయన నాకు చెప్పడం జరిగింది. నేను 5 డేస్ క్రితం ఆయన ఇంట్లోనే కలిశాను. సార్, జాయినింగ్కి ఏమైనా ప్రత్యేకంగా సభ పెడతారా, లేదంటే సమర శంకరరావు సభల్లో ఏమైనా జాయిన్ అవుతారా? మీరు ప్రత్యేకంగా ఏమైనా సభ పెట్టి జాయిన్ అయ్యే ఆలోచన? అదేముందండి, చిన్న విషయం కదా, కలిసాము, నైతికంగా చేరినట్టే. మంచి రోజు చూసుకొని వాళ్ళు ఏదో ఒక పద్ధతి చెప్తారు, మాకేదో లోకల్లో పరిస్థితి ఉంటుంది, కోఆర్డినేట్ చేసుకొని చేరుతాం మా వాళ్ళందరితోటి, ముఖ్యులతో మాట్లాడి. నథింగ్ డూయింగ్. లోకల్లో నాకు ఎవరైనా ప్రత్యర్థి ఉండారనేది క్రియేట్ చేయటం, అది కూడా కుట్రే. ఒక వర్గం, నేను ఇండిపెండెంట్గా గెలిచానండి. మీరు ఆలోచించండి, మీరు కష్టపడి ఒక ఛానల్ రాధాకృష్ణ గారు లాగా స్టింగర్ నుంచి అధినేతగా ఎదిగారంటే ఆయన క్యారెక్టర్ కదా, అది ఆయన గొప్ప లక్షణం కదా. కాదు, తక్కువ చేయటం. నాకెవడో ప్రత్యర్థి లేడండి. ఐ హ్యావ్ లో సెక్యూరిటీ కవరేజ్ అండి. నాకు అత్యంత చిన్న భద్రతా వలయంలో నేను ఉండేది. ఒక సింగిల్ వెపనే ఉంటుంది, షార్ట్ వెపన్ ఉంటుంది. నాకు ఎవడో రాజకీయ ప్రత్యర్థి కానీ వ్యక్తిగా, అది అంతా పేపర్లో క్రియేషను.
ఉండాలని ఈ అతీత శక్తులని నేను చెప్పాను పేపర్ మీద, నేను కాదు. 175 నియోజకవర్గాల్లో ఈ సమస్య ఉంది. ఒక కులం గుత్తాధిపత్యం కోసం ప్రయత్నం చేస్తుంది. ఐఎమ్ ఎగనెస్ట్ దట్టు. ప్రస్తుతం టీడీపీ కార్యకర్తలు మీ ఫ్లెక్సీ తొలగించి కూడా ఒక మొత్తం తగలబెడుతున్నట్టు వార్త వస్తుంది. మీరు ఏమంటారు? ఏది అట్లాంటి చిన్న చిన్న విషయాలు నేను పెద్దగా పట్టించుకోను. వైసీపీ వాళ్ళు 100% కానీ ఎట్ ది సేమ్ టైం కామన్ సొసైటీ, సామాన్య సమాజం మెజారిటీ నా వైపునే వస్తుంది. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.